అందరికీ నమస్తే అండి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. పాయింట్ నెంబర్ 1. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు కానీ శత్రువులు ఉండరు. రాజకీయాల్లో ప్రత్యర్థులను ప్రత్యర్థులుగానే చూడాలి, కానీ వాళ్ళని శత్రువులుగా చూడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పు ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని శత్రువులుగా చూశాడు ఆయన. దానివలన ఎక్కువగా నష్టపోయారు. టీడీపీ వాళ్ళల్లో కసి పెంచాడు. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ వాళ్ళని పెద్దగా శత్రువులుగా చూడట్లేదు, రాజకీయ ప్రత్యర్థులుగానే హ్యాండిల్ చేస్తున్నారనమాట. అందుకే కొన్ని విషయాల్లో చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. ఈ చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు అనేది పెద్ద పెద్ద విషయాల్లో కూడా జరుగుతుండడమే ఇక్కడ సమస్య. నిజంగా కూటమి గట్టిగా పట్టుకుంటే, ఒక 3 అంశాల్లో గట్టిగా పట్టుకుంటే వైసీపీని బిగించేయచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని బిగించేయచ్చు. వైసీపీకి 3 గండాలు ఈ నెక్స్ట్ 3-4 ఏళ్ళు కూడా వెంటాడుతూనే ఉంటాయి. ఎంతమందినైనా దానిలో వేసేయచ్చు అనమాట. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఆ 3 గండాలు ఏంటంటే, ఒకటి అందరికీ తెలిసిందే, లిక్కర్ స్కామ్. 3,570 కోట్లు కుంభకోణం జరిగింది అని చాలా క్లియర్గా సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో కూడా 90% అమౌంట్ ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళేది, జగన్మోహన్ రెడ్డి గారికి అందేది త్రూ మిథున్ రెడ్డి గారు అండ్ విజయసాయి రెడ్డి గారి ద్వారా వెళ్ళేది అని చెప్పి సిట్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పారు. దానికి సంబంధించిన ఎవిడెన్సులు సేకరించారు, కాల్ రికార్డ్స్ సేకరించారు, లొకేషన్లు సేకరించారు, ఎవరి ద్వారా ఏ వెహికల్స్ ద్వారా ఎంతెంత వెళ్ళేదని కూడా మొత్తం ఆధారాలు ఉన్నాయి. కానీ ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారే కర్త కర్మ క్రియ అంతిమ లబ్ధిదారని చెప్పారే తప్ప ఆయనకు నోటీసులు ఇవ్వలేదు, ఆయన విచారణకు పిలవలేదు, ఆయన అరెస్ట్ చేయలేదు, అసలు ఆయన జోలికి వెళ్ళలేదు, ఆయన నిందితుడిగా కూడా చేర్చల. లబ్ధిదారు అంటే ఆయనేనంట, దొంగతనం చేయించింది, ఆ దొంగతనం డబ్బు తీసుకున్నది ఆయనేనంట, కానీ ఆయన నిందితుడిగా చేర్చల. ఎందుకంటే వదిలేశారు. మరి పైనుంచి ఒత్తిడిలో లేకపోతే వదిలేశారు కానీ వదిలేశారు. సో ఇది వదలడం అనేది ఎప్పటికైనా గండమేగా, శాశ్వతంగా వదిలేయలేరు కదా. ఇది ఒకటో గండం. ఏమో ఒక 2 ఏళ్ల తర్వాత, ఏడాదిన్నర తర్వాత ఇదిగో మద్యం స్కామ్లో ఈయన అంతిమ లబ్ధిదారు, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని మళ్ళీ అరెస్ట్ చేసేస్తే, అయితే అరెస్ట్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసే అవకాశాలు లేవు. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా అతిపెద్ద తప్పుదం చేశారు. అటువంటి తప్పు వీళ్ళు చెయ్యాలనుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే జనంలో సింపతి రావచ్చు, మేబీ అతను అవినీతి పరుడే కావచ్చు, అవినీతి చేసి ఉండొచ్చు, కానీ రాజకీయ అవినీతిని ప్రజలు అంతగా సీరియస్గా తీసుకోరు. ఎందుకంటే ప్రజలే ఒక రకంగా అవినీతి పరులు కాబట్టి, అంటే ఏమనుకోవద్దు. ఇక మరో గండం ఉంది, అది షిరిడి సాయి గండం. అతిపెద్ద స్కామ్ ఇది. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో లిక్కర్ స్కామ్ కంటే లేదా ఇళ్ల స్థలాలు స్కామ్ కంటే అన్నిటికంటే అతిపెద్దది ఇది. దాదాపుగా 30,000 కోట్లకు పైగా ఉంటుంది అంటారు. అంటే ఈ ట్రాన్స్ఫార్మర్లు 80,000 రూపాయలు విలువైన ట్రాన్స్ఫార్మర్లు 1,50,000కి 1,40,000కి అమ్మారు. సో అంత ఎక్కువకి అమ్మారు అంటే ఖచ్చితంగా ఎంతో కొంత లబ్ధి ఉంటుంది కదా. అలాగే కాంట్రాక్టులన్నీ కూడా వాళ్ళకే కట్టబెట్టారు, భూములు కట్టబెట్టారు, అది ఇది చాలా ఉన్నాయి. సో ఇది ఎప్పటికైనా గండమే. షిరిడి సాయి జోలికి కూటమి వెళ్ళట్లా. పైగా కూటమి వాళ్ళు కూడా వాళ్ళకి కొంత కాంట్రాక్టులు ఇస్తున్నారు, కొంత వాళ్ళ దగ్గర కొంత తులమ పొలమ తీసుకుంటున్నారు, కలిసి పని చేసుకుంటున్నారు. సో షిరిడి సాయి జోలికి కూటమి వాళ్ళు టీడీపీ వాళ్ళు వెళ్ళట్లా. కానీ పట్టుకుంటే చాలా ఈజీగా దొరికేసే స్కామ్ ఇది. లిక్కర్ స్కామ్ను అయితే దాదాపుగా 9 నెలల పాటు విచారణ చేయాల్సి వచ్చింది. కానీ షిరిడి సాయిని నిజంగా ఎంక్వైరీ వేస్తే 9 నెలలు అక్కర్లా, 9 రోజుల్లో మొత్తం ఆధారాలు బయటకు వచ్చేస్తాయి. ఎప్పుడెప్పుడు ఈ డిస్కమ్ల నుంచి ఎప్పుడెప్పుడు ట్రాన్స్ఫార్మర్లు కొన్నారు, ఆ ట్రాన్స్ఫార్మర్లకు టెండర్లో కంపెనీలు పాల్గొన్నాయి, మిగిలిన కంపెనీలు ఎందుకు డిస్క్వాలిఫై అయ్యాయి, ఈ షిరిడి సాయి ఎందుకు క్వాలిఫై అయింది, మిగిలిన కంపెనీలు ఇవ్వాలనుకుంటున్న రేట్ ఎంత, కోట్ చేసిన రేట్ ఎంత, వీళ్ళు కోట్ చేసిన రేట్ ఎంత, సో ఇతర రాష్ట్రాల్లో 25 kV ట్రాన్స్ఫార్మర్ రేట్ ఎంత, వీళ్ళు ఎంత కొన్నారు, ఇదంతా కూడా చాలా ఈజీ డాక్యుమెంట్స్ దొరికేస్తాయి. గట్టిగా దృష్టి పెడితే ఇప్పటికీ నెట్లో ఉంటాయి. సో 9 రోజులు చాలు. సో ఇది కూడా ఎప్పటికైనా గండమే. ఇది నిజంగా కూటమి ప్రభుత్వం కూర్చుంటే ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక పెద్ద పెద్ద వికెట్లను లేపేయచ్చు, కానీ లేపరు. గండాన్ని గండంగానే ఉంచుతారనమాట. ఇక మూడో గండం వివేకానంద రెడ్డి గారి కేసు. వివేకానంద రెడ్డి గారి కేసులో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్లో కీలక వ్యక్తుల పాత్ర ఉన్నట్టు సిబిఐ నిర్ధారించి నిర్ఘాంతపోయి, అమ్మో పెద్ద పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, మనకెందుకులే అని చెప్పి వదిలేసింది, రిస్క్ ఎందుకు అని. దీనిలో పై స్థాయిలో కొంత ఢిల్లీ స్థాయిలో లాబింగ్లు, పైరవీలు,
చర్చలు సంప్రదింపులు జరిగాయి కాబట్టి వాళ్ళు కూడా చూసి చూడండి వెళ్ళిపోమని చెప్పారు కాబట్టి ఈ కేసులో ఈ వివేకానంద రెడ్డి గారి కేసులో 95% వరకు డెప్త్గా వెళ్ళి ఎవరు చేశారు, ఎవరు చేయించారు, ఎందుకు చేశారు, కారణాలు ఏంటి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎవరితో మాట్లాడారు, గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్ ఏంటి, అన్నన్ని గంటల పాటు ఎందుకు మాట్లాడారు, పొద్దున్న 4:30కి ఏం జరిగింది, 3:30కి ఏం జరిగింది, ముందు రోజు ఏం జరిగింది, రెక్కి వేసింది ఎవరు, వాళ్ళకి చెప్పింది ఎవరు, ఇదంతా సిబిఐ తేల్చింది. కానీ పెద్ద పెద్దల జోలికి వెళ్లకుండా వదిలేసింది. సో ఇది ఇప్పుడు ఈవెన్ కూటమి దీన్ని కదిపితే ఇది గండమే వైసీపీకి, ఇది గండమే జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఈ 3 అంశాలు కూడా వైసీపీకి భవిష్యత్తులో కూడా గండాలుగానే ఉంటాయి. వీటి నుంచి తప్పించుకోవడం కష్టం. తప్పుకు దొరికిన తర్వాత ఈడు ఎప్పటికైనా దొరుకుతాడులే, ఈడు ఆల్రెడీ తప్పుకు దొరికాడు కదా, ఈయన ఎప్పుడైనా వేసేచ్చలే, కాసేపు పక్కన పెట్టు అని అనుకుంటున్నారు. అర్థమైందా? అంటే చర్యలు తీసుకుంటే అది అక్కడితో అయిపోద్ది. ఇప్పుడు ఈ కేసులో లిక్కర్ కేసులోనో లేదంటే ఈ కేసులోనో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారనుకోండి, ఒక 2-3 నెలల్లో బెయిల్ వచ్చిందనుకోండి, ఇంకా భవిష్యత్తులో ఆ కేసు మీద ఆయన ఏం అనలేరుగా, ఆ కేసు మీద ఆయన్ని విచారించలేరుగా, అయిపోయినట్టేగా. అరెస్ట్ చేసేసి బెయిల్ వచ్చేస్తే. కానీ అరెస్ట్ చేయకుండా అలా ఉంచారు అనుకోండి, ఎప్పటికైనా వేలాడుతుందిగా, ఎప్పటికైనా గండంగానే ఉంటుందిగా. అదే లాజిక్, అదే జరుగుతుంది ఇప్పుడు, అదే రాజకీయం జరుగుతుంది. ప్లస్ దీనిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ పెద్దలతో ఉన్న సత్సంబంధాలు, అంతర్గత కనెక్షన్లు, భావి అవసరాలు కూడా ఈ కేసులను, ఈ గండాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతున్నాయి అని చెప్పుకోవచ్చు. నిజమా కాదా? మీరేమంటారు? మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupallam.com. మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే, ఒక 20 మంది మహిళలు స్వయంపాధి శిక్షణ తీసుకొని ప్రొఫెషనల్ ఐఐఎంఆర్ లాంటి జాతీయ నేషనల్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకొని హెల్దీ లడ్డూలు, హెల్దీ పౌడర్స్ అండ్ కారపొళ్ళు, హెల్దీ కారపొళ్ళు, మీకు బయట ఎక్కడ దొరకని నల్లేరు కారపొడి, బి కాంప్లెక్స్ కారపొడి, మల్టీవిటమిన్ కారపొడి, ప్రోటీన్ కారపొడి లాంటివి వీళ్ళ దగ్గర ఉంటాయి. ఏబీసీ పౌడరు, మునగాకు పౌడరు, జామాకు పొడి, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ వీళ్ళ దగ్గర ఉంటాయి. అలాగే మిల్లెట్స్తో చేసిన లడ్డూలు, మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్, డ్రై ఫ్రూట్స్, సీడ్స్తో చేసిన లడ్డూలు ఉంటాయి. ఇవన్నీ కూడా తక్కువ రేటే. మళ్ళీ మీకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, ప్లస్ డిస్కౌంట్లు కూడా ఉంటాయి. సో కావాల్సిన వాళ్ళు 9997839994 నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా laddupallam.com సైట్లో అయినా విజిట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.